ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేసిన బిల్డింగ్స్ మాత్రమే కూలుస్తుంది. కానీ గుడ్డిగా బలగాల్ని మొత్తం దించేసి అన్ని ఇళ్లను చుట్టుముట్టేసి ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మిగలకుండా మొత్తం కాలనీనే ఇలా కూల్చివేయడము అనేది దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. తెలంగాణలో వెలుగుమట్లలో అది జరిగింది. ఈ ఇష్యూ ఇంత పెద్దదైంది అంటే ఇక్కడ అందరికంటే ఎక్కువగా అప్రిషియేట్ చేయాల్సిన ఒక బృందం ఉంది. అదొక జర్నలిస్ట్ బృందం. మన తొలి వెలుగు రఘు అండ్ కాలోజీ టీవీ శ్రీనివాస్, ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా తొక్కి పెట్టాలి అని చెప్పి చూస్తే అక్కడ జరిగిన విధ్వంసాన్ని వెలుగులోకి తీసుకొని రావడం కానీ, ముందే అంటే అక్కడ ఇట్లా కూల్చివేతలు జరగబోతాయి అని చెప్పి తెలుసుకోవడం కానీ, వీటన్నిటిని ఎప్పటికప్పుడు జనానికి తెలియజెప్పడము, దాన్ని ఒక ఉద్యమం రూపంలోకి మార్చడం వెనుక ఈ న్యూస్ ఛానల్స్ కృషి, జర్నలిస్టుల కృషి చాలా చాలా ఎక్కువగా ఉంది. వెలుగుమట్ల కూల్చివేతల్లో మోస్ట్ ప్యాథటిక్ వీడియో ఇది. ఒక బాధితురాలు చూడండి, నా కళ్ళతో నా ఇంటిని ఆఖరిసారి చూసుకుంటాను అని చెప్పి ఇల్లంతా తిరిగి వచ్చి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని కూల్చేశారు. వాళ్ళ గుండె ఎలా బద్దలై ఉండాలి ఇలా కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తే కళ్ళ ముందు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా అనే సామెత తెలుసు కదా. ఆ సామెత చాలా పాతదైపోయింది. ఇప్పుడు వెలుగుమట్లలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. మా నాన్న కాంగ్రెస్ పార్టీ సార్, మాకు చిన్నప్పటి నుంచి నూరిపోసారు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కల్ల పార్టీ అని. కానీ ఈ రోజు నిజంగా ఇది నిజాయితీ కలదు కాదని మాకు అర్థమైంది సార్. వెలుగుమట్ల ఇష్యూ గురించి తెలంగాణలో మాత్రమే కాదు, దేశమంతా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మొత్తం కాలనీనే కూల్చేయలేదు ఏ ప్రభుత్వము కూడా. అందుకే అంటున్నా, రాజు తలుచుకుంటే తప్పు చేయకపోయినా జనం కొరడా దెబ్బలు తినాల్సిందే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది యుద్ధ భూమిలాగా లేదా? మా గతి ఏంటి అని చెప్పి బుల్డోజర్లకు అడ్డంగా కూర్చున్న మహిళల్ని లాగి పడేశారు. కట్టుబట్టలతో వేలాది మందిని ఒక్కసారిగా కొన్ని గంటల్లో మొత్తం వాళ్ళ ఇల్లు కూల్చేసి నిరాశ్రయం చేసేశారు. మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్ బట్టలు తీసుకోవడానికి కానీ, అక్కడున్న తినే వస్తువులు బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమే ప్రభుత్వ భూములలో లేమే. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. ఖమ్మం పరిధిలో ఉండే వెలుగుమట్లలో వినోబా నవోదయ కాలనీని ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 4 గంటలకు వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒక పీడకలేమో అనుకునేలాగా బుల్డోజర్లు వాళ్ళ మీదకి దూసుకొని వచ్చాయి. జనాన్ని లేపి అవతలకు ఈడ్చి పడేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా కూల్చేసి నేలమట్టం చేసి పడేశారు. వీళ్ళంతా కూడా పేదలు కాదు, వీళ్ళంతా కూడా భూ కబ్జాదారులు, భూ దురాక్రమణదారులు అని చెప్పి ప్రకటిస్తూ ప్రభుత్వం వీళ్ళ ఇళ్లను కూల్చేసిన తర్వాత వెలుగుమట్ల బాధితులు ఏ స్థాయిలో రోడ్డును పడ్డారు అంటే, వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వం అంబేద్కర్ భవన్లో తాత్కాలిక ఆశ్రయం ఇచ్చింది. అక్కడ ఇన్ని కుటుంబాలు, దాదాపు 700కు పైగా కుటుంబాలు ఎలా ఉంటాయి? గూడు కోల్పోయాక వీళ్ళ పరిస్థితి
గుప్పెడు మెతుకుల కోసం లిటరల్గా యాచకుల్లాగా అడుక్కోవాల్సిన పరిస్థితి పోలీసుల్ని. అన్ని అక్రమ నిర్మాణాలే కూల్చేసిన తర్వాత ప్రభుత్వానికి కలిగిన జ్ఞానోదయం ఏంటి అంటే అక్కడున్న వాళ్ళు అక్రమార్కులో కబ్జాకోరులో కాదు, వందలాది మంది భూదాన్ బోర్డుకు పట్టాల కోసం అప్లై చేసుకున్న అర్హులు, భూదాన్ బోర్డు ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి కూల్చేసిన తర్వాత ప్రభుత్వం తెలుసుకుంది. 20 రోజుల తర్వాత తెలుసుకుంది. సో అప్పటిదాకా ఏం చేసింది, ఏం చూసి కూల్చేసింది? 700 ఇళ్లను కూల్చేసిన 20 రోజుల తర్వాత 300 మందికి ఇంటి పట్టాలు ఇచ్చింది. మీకు కొత్త ఇల్లు కట్టిస్తాము, మా ముఖ్యమంత్రి మీ గృహప్రవేశానికి కూడా వస్తారు అని చెప్పి జస్ట్ 6 నెలలు మీరు ఓపిక పట్టండి ఇట్లనే ఇల్లు లేకుండా అని చెప్పి ఇలా హామీ ఇచ్చారు మంత్రులు. ఇవాళ పట్టాలు మీ అందరికి ఇస్తా ఉన్నాం. మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా తరఫు నుంచి మేము ముగ్గురం వారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చి మీ అందరి ఇళ్లలో పాలు పొంగిచ్చి గృహప్రవేశం చేపించే కార్యక్రమం కూడా 9 డిసెంబర్ నాడు చేపిస్తాం. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ప్రభుత్వాలు ఇంత గుడ్డిగా కూడా ప్రజల ఇళ్లను నిలువున కూల్చేయగలవు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ నిరూపించింది. నేను ఈ వీడియోలో వెలుగుమట్ల ఇష్యూ గురించి మాత్రమే కాదు, ఇప్పటిదాకా 1,70,000 ఎకరాలు ఉన్న భూదాన్ భూముల గురించి కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. అన్బయాస్డ్గా, ఫియర్లెస్గా ప్రజల వాయిస్ని మీ ముందు పెడుతున్న ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. జాయిన్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ స్కాన్ చేసి మీరు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరేలాగా చేసినా కూడా అది మాకు గొప్ప సపోర్ట్. ఏంటి వెలుగుమట్ల ఇష్యూ? ఎందుకు ఈ ఇన్సిడెంటు ప్రభుత్వాల కూల్చివేతల చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేంత పెద్ద ఇన్సిడెంట్గా మారింది? ఇది అర్థం కావాలి అంటే భూదాన్ ఉద్యమ చరిత్ర గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. 1948లో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాయుధ తిరుగుబాటు జరిగింది. నిజాం దోపిడీకి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమంలో భూమి అనేదే చాలా కీలకం. ఉన్న వాళ్లకు 100,000 ఎకరాల భూమి ఉంటే లేని వాళ్లకు గజం నేల కూడా లేని పరిస్థితి తెలంగాణలో అప్పుడుంది. ఇప్పటికి కూడా చాలామంది అదే పరిస్థితి. కాబట్టి అప్పుడు ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా తమ భూమిని పేదలకు దానం ఇచ్చే ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఫాలోవర్ అయిన వినోబా భావే 1951 ఏప్రిల్ 18వ తేదీన నల్గొండ జిల్లాలో పోచంపల్లిలో స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉండే ఒక 40 దళిత కుటుంబాలు వినోబా భావే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీకేం చేయాలి నేను అని అడిగినప్పుడు మాకు ఒక 80 ఎకరాల భూమిని సేకరించి మాకు ఇవ్వండి, మేము తలా 2 ఎకరాలు పంచుకుంటాము అని చెప్పి ఆ 40 దళిత కుటుంబాలు చెప్తే అదే ఊరిలో ఉండే ఒక భూస్వామి తనకున్న 200 ఎకరాల్లో 100 ఎకరాల భూమిని వాళ్ళకి దానంగా ఇవ్వడానికి, వినోబా భావే నేతృత్వంలో ఇవ్వడానికి ముందుకొస్తే అదే భూదానోద్యమానికి నాందైంది. అప్పటి నుంచి పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అంటారు. సో ఈ భూదానోద్యమం ఒక్క తెలంగాణలోనే కాదు, దేశమంతా కూడా జరిగింది. స్వాతంత్రోద్యమం తర్వాత జరిగిన చాలా పెద్ద ప్రజా ఉద్యమము, సంస్కరణోద్యమము ఈ భూదానోద్యమం. సో భూదాన్ అంటే భూమిని దానం చేయడం. దేశంలో భూమి లేని 5 కోట్ల మంది పేదల కోసము 5 కోట్ల ఎకరాలు సేకరించాలి అనే లక్ష్యంతో వినోబా భావే ఈ భూదానోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే 14 సంవత్సరాల పాటు అంటే 1951 నుంచి 1965 దాకా పాదయాత్ర చేశారు. 80 కిలోమీటర్లు నడిచారు. గ్రామం తిరుగుతూ ఆ ఊరిలో ఉండే భూస్వాముల్ని కలిసి పేదలకు భూమి ఇవ్వాల్సిన అవసరాన్ని వాళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకుండే భూమిలో 6వ వంతు దానం చేయాలి అని చెప్పి ఆయన కన్విన్స్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే ఒక వ్యక్తికి 60 ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాలు దానం చేయాలి అని చెప్పి ఒప్పించారు. అఫ్కోర్స్ చాలామంది ఫ్రీగా ఎవరికైనా భూమి ఇచ్చేయాలి అంటే ఎవరికి మనసు ఒప్పదు కదా. అలాంటప్పుడు రాళ్ళు రప్పలతో సాగుకి ఏమాత్రం పనికిరాని భూమి, నివాసం ఉండడానికి ఏమాత్రం సాధ్యం కాని భూమి, కొండలు గుట్టల్లో ఉండే భూమిని ఎక్కువగా దానం చేశారు. అయినా సరే ఆ భూమి క్రమంగా టైం మారింది కదా, కాలం మారే కొద్దీ చాలా విలువైన భూమిగా మారింది. భూదానోద్యమమే మన దేశంలో భూ సంస్కరణలకు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి రావడానికి ఇండైరెక్ట్గా కారణమైంది. భూదానోద్యమంలో సేకరించిన భూమిని పేదలకు ట్రాన్స్పరెంట్గా, చట్టబద్ధంగా పంచడానికి 1952లో భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటైంది. అయితే భూదాన్ బోర్డు కింద పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరూ కూడా ఆ భూమిని అమ్ముకోవడానికి వీల్లేదు.
వాళ్ళు మాత్రమే ఉండడానికే ఈ భూమి అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఫామ్ చేసి ఈ భూమిని పేదలకు కేటాయించేవాళ్ళు. అలా 1970లో భూదానోద్యమం ఆగిపోయే నాటికి వినోబా భావే 48 లక్షల ఎకరాలకు పైగా భూమిని దేశవ్యాప్తంగా సేకరించారు. అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూదాన్ యజ్ఞ బోర్డు ద్వారా 2,52,119 ఎకరాలు సేకరిస్తే అందులో మెజారిటీ భాగం 2 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణలో ఉండే భూస్వాములు దానంగా ఇస్తే అప్పుడు సేకరించిన భూమి. కానీ ఈ భూమిని మొత్తం పేదలకు పంచిపెట్టారా అంటే ఇప్పటికీ సగం భూమి కూడా పంచిపెట్టలేదు. ఇప్పటికీ భూదాన్ బోర్డు కింద 1,79,000 ఎకరాల భూమి అలాగే ఉంది. ఈ భూమిని ఎందుకు పంచలేదు ప్రభుత్వాలు అంటే మనసొప్పక అని చెప్పి చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. ఆ సర్వే చేయక, ఎందుకంటే భూమి లేని పేదలు లేరా అంటే చాలామంది ఉన్నారు. తెలంగాణలో భూమి లేని, ఏమాత్రం భూమి లేని నిరుపేదలు అఫీషియల్ డేటా ప్రకారమే 20 లక్షల మంది ఉన్నారు. సేకరించిన భూమి చాలా ఉంది. సో రాష్ట్రం నిండా పేదలు ఉన్నారు, భూమి ఉంది, కానీ వాళ్ళని గుర్తించి వాళ్లకు అప్పచెప్పే ట్రాన్స్పరెన్సీ, చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో లేదు. అందుకే భూదాన్ బోర్డు కింద ఉండే ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా నిజమైన పేదల కంటే అక్రమార్కులకే చాలా ఎక్కువగా ఉపయోగపడింది. చాలా పెద్ద ల్యాండ్ స్కామ్స్ జరిగాయి దీని మీద. సో వాటిని చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్గా పరిష్కరించి పేదలకు పంపిణీ చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు ఇప్పటిదాకా అనుకోలేదు. దేశంలో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. నిజాయితీ గల ఒక్క వినోబా భావే 48 లక్షల భూమి సేకరిస్తే అందులో ఇప్పటిదాకా 16.6 లక్షల ఎకరాలు మాత్రమే పేదలకు పంచిపెట్టారు. మిగతా భూమి అలాగే ఉందా అంటే చాలా వరకు లిటిగేషన్స్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాల చేతగానితనం వల్ల ఏకంగా 76,000 ఎకరాల భూదాన్ భూమి మాయమైపోయింది అంటే తెలుసు కదా. రికార్డుల్లో ఏమో పంచిపెట్టేసినట్టో లేకపోతే అక్కడ భూమి లేనట్టో లిటిగేషన్స్లో ఉన్నట్టో ఉంటుంది, కానీ అది మాత్రం లబ్ధిదారులకు చేరి ఉండదు. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు, కబ్జాదారులు వీళ్ళందరి పాలైపోయింది 76,000 ఎకరాల భూదాన్ ల్యాండ్. మిగిలిన భూమిని కూడా పంచిపెట్టే ప్రయత్నాలే జరగలేదు. చివరికి 2015లో బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే తెలంగాణ ఏర్పడిన వెంటనే 2015లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏకంగా ఈ భూదాన్ బోర్డునే రద్దు చేసేసింది. హైకోర్టు కూడా ఆ రద్దును సమర్థించింది. బోర్డు రద్దు తర్వాత ఆ భూముల మేనేజ్మెంటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA అండ్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాయి. ఈ లెక్క ఒకసారి చూడండి. తెలంగాణలో ఏ జిల్లాలో ఎంతెంత భూమి ఉంది అని చెప్పి ఇది చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎలా ఈ జిల్లాల్లో 1,79,000 ఎకరాల భూదాన్ భూమి ఇప్పటికీ ఉంది అని చెప్పి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 30,702 ఎకరాల భూమి ఉంది. వెలుగుమట్లలో ప్రభుత్వం ఇళ్లను తొలగించింది కూడా ఈ భూదాన్ ల్యాండ్ భూమే కదా. ఈ భూమిని 1955లో ఖమ్మం వచ్చిన వినోబా భావేకు కలవల రాజారాం అనే ఒక దాత పేదలకు మీరు పంచిపెట్టండి అని చెప్పి రాసిచ్చారు భూదాన్ బోర్డుకి. అలా ఈ భూమి వచ్చిందనమాట. ఇది 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు అనే వాదన చాలా బలంగా ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని కొట్టిపడేస్తూ పాత డాక్యుమెంట్లు చూడండి, 31 ఎకరాలే, ఇది 62 ఎకరాలు కాదు అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఈ భూమిలో 2014 నుంచి కూడా పేదలు పెద్ద ఎత్తున వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వినోబా నవోదయ కాలనీ అని చెప్పి ఒక కాలనీ అక్కడ ఏర్పడింది. ఇక్కడ 2014 నుంచి మాత్రమే వీళ్ళంతా ఎందుకు ఉంటున్నారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ఎందుకు లేరు, 2014 నుంచి మాత్రమే వీళ్ళు ఎందుకు అక్కడ ఉంటున్నారు అనేది. ఇక్కడే గ్రామీణ పేదల సంఘం గురించి చెప్పాలి. ఇదేదో కొత్తగా ఈ వెలుగుమట్ల భూముల దురాక్రమణ కోసం తీసుకొని వచ్చి పెట్టిన హెలికాప్టర్ సంస్థ అయితే కాదు. తెలంగాణ సాయుధ పోరాటం ముఖ్య నేతలైన దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి ఐడియాలజీతో 1974లో ఈ గ్రామీణ పేదల సంఘం ఏర్పడింది. దున్నేవాడికే భూమి దక్కాలి అనే లక్ష్యంతో పనిచేసే ఈ సంఘము ఖమ్మంలో సొంతలు లేకుండా అద్దిళ్లలో ఉండే పేదలకు ఈ భూదాన్ భూమిలో పట్టాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చింది. 2014లో పేదలను వీళ్ళే గుర్తించి, ఈ గ్రామీణ పేదల సంఘం గుర్తించి భూదాన్ బోర్డుకు దరఖాస్తు చేయించారు. అఫ్ కోర్స్ ఈ గ్రామీణ పేదల సంఘం నాయకులు కూడా అక్కడుండే లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉంటున్నారో, ఎవరి ఇండ్లు అయితే గవర్నమెంట్ కూల్చేసిందో వాళ్ళ నుంచి లక్షలు డబ్బులు తీసుకున్నారు, మేము మీకు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా గవర్నమెంట్ విచారణ చేయాలి ఇల్లు కూల్చడం కంటే ముందు. అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పేదలా కాదా అనేది గవర్నమెంటే చూడాలి. అలా చూసి పేదలుగా నిర్ధారించి వాళ్లకు అప్పుడుండే, అంటే రద్దు కావడం కంటే ముందు భూదాన్ బోర్డు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. సో ఈ భూమిలో లేఅవుట్లు కేటాయించింది. అంటే ఇప్పుడు ఉన్న ఈ కూల్చివేతలు జరిగిన ఆ ల్యాండ్లో భూదాన్ బోర్డు 2014లో లేఅవుట్స్ కేటాయించింది. సో అలా లేఅవుట్స్ కేటాయించాక, ప్రొసీడింగ్స్ ఇచ్చాక
వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇండ్లు కట్టుకొని, కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని, తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నారు. శాశ్వత తాత్కాలిక నిర్మాణాలు. భూదాన్ బోర్డు నుంచి ప్రొసీడింగ్ పత్రాలు పొందిన వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత అప్పుడుండే బీఆర్ఎస్ గవర్నమెంట్ది. కానీ ఆ పని అప్పుడు చేయలేదు. సో భూదాన్ బోర్డును అప్పుడు రద్దు చేసేసారు. అయితే లేఅవుట్ల కేటాయింపు జరిగింది కదా అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. వీళ్ళలో కొంతమంది దరఖాస్తు చేసుకొని వాళ్ళు, లేకపోతే ప్రొసీడింగ్స్ పొందని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ మెజారిటీ జనం అక్కడున్న వాళ్ళంతా కూడా పేదలు. ఈ పేదలకు ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేసి ఉంటే కనుక నిజంగానే ప్రజాప్రభుత్వము అని చెప్పి వాళ్ళందరికీ కూడా అనిపించేది. కానీ ఆ తర్వాత ఎందుకు ఇంతగా విధ్వంసం చేయాల్సి వచ్చింది అంటే దానికి రీజను ఈ ల్యాండ్ పక్కనే ఒక కలెక్టరేట్ రావడం, ఈ భూమి ఒక్కసారిగా ఈ భూమి విలువ బంగారంలాగా మారిపోవడం. ఇంత విలువైన భూమిలో పేదలు ఉండడం ఏంటి కదా. సో వాళ్లకు తాను ఇంకా పట్టాలు ఇవ్వలేదు అంటే భూదాన్ బోర్డు పట్టాలు ఇవ్వడానికంటే కొద్ది ముందు రద్దయిపోయింది. ఈ విషయం గవర్నమెంట్కి తెలుసు కదా. సో వీళ్ళకి పట్టాలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి భూదాన్ బోర్డు హామీ ఇచ్చినా కూడా వీళ్ళు కోర్టులో అప్పటికే 2 కేసులు ఉన్నాయి. కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే వీళ్ళు అక్రమార్కులు అని చెప్పి బుల్డోజర్లను దించి నిలువున కూల్చేశారు. ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేసిన బిల్డింగ్స్ మాత్రమే కూలుస్తుంది. కానీ గుడ్డిగా బలగాల్ని మొత్తం దించేసి అన్ని ఇండ్లను చుట్టుముట్టేసి ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మిగలకుండా మొత్తం కాలనీనే ఇలా కూల్చివేయడము అనేది దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. తెలంగాణలో వెలుగుమట్లలో అది జరిగింది. ఈ ఇష్యూ ఇంత పెద్దదైంది అంటే ఇక్కడ అందరికంటే ఎక్కువగా అప్రిషియేట్ చేయాల్సిన ఒక బృందం ఉంది. అదొక జర్నలిస్ట్ బృందం. మన తొలి వెలుగు రఘు అండ్ కాలోజీ టీవీ శ్రీనివాస్, ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి ఈ విషయాన్నంతా కూడా అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంతగా కూల్చేశారు అనే విషయాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా తొక్కి పెట్టాలి అని చెప్పి చూస్తే అక్కడ జరిగిన విధ్వంసాన్ని వెలుగులోకి తీసుకొని రావడం కానీ, ముందే అంటే అక్కడ ఇట్లా కూల్చివేతలు జరగబోతాయి అని చెప్పి తెలుసుకోవడం కానీ, వీటన్నిటిని ఎప్పటికప్పుడు జనానికి తెలియజెప్పడము, దాన్ని ఒక ఉద్యమం రూపంలోకి మార్చడం వెనుక ఈ న్యూస్ ఛానల్స్ కృషి, జర్నలిస్టుల కృషి చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎంత దారుణము అంటే ఫిబ్రవరి 24వ తేదీన తెల్లవారుజామునే కూల్చివేతలు చేసేశారు. సో ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడ పెద్ద ఎత్తున కవర్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీడియాని మేనేజ్ చేస్తున్నారు. అయితే దీన్ని బయట పెట్టాలి అని చెప్పి మన తొలి వెలుగు రఘు అండ్ కాలోజీ టీవీ ఇతర యూట్యూబ్ ఛానల్స్తో పాటు అక్కడికి వెళ్తుంటే వాళ్ళను సూర్యాపేట కూడా దాటనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. సాయంత్రం దాకా వాళ్ళని పోలీసులు అదుపులోనే ఉంచుకొని సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్కు పంపించారు. చరిత్రలో మొదటిసారి అనుకున్న జర్నలిస్టులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం ఏం ఘోరం ఇది. రెవెన్యూ మంత్రికి తెలవకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియా వెళ్ళి కవర్ చేయొద్దట. ఏంది మళ్ళా మేము యూట్యూబ్ అసలు మీ ఆలోచనలు మేము లెక్క కూడా కాదు కదా. TV9, NTV, TV5 పెద్ద ఛానల్స్ ఉన్నాయి. అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారని మేము రాళ్ళు ఉన్నాయి మరి అందులో చెక్ చేసుకోండి. ఇంత పెద్ద మీడియా వ్యవస్థలు మనకు ఉన్నా కూడా ఏ పత్రిక, ఏ మీడియా ఛానల్ కూడా కూలిపోయిన ఇళ్ల దృశ్యాలను చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉండే బాధాకరమైన పరిస్థితుల్ని వెలుగులోకి వచ్చేలాగా చూపించడము అనేది నేను చూడలేదు మీడియాలో. మీరు ఎవరైనా చూస్తుంటే ఏ మీడియా సంస్థ కవర్ చేసిందో ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియోలు తీసి చూపించలేదు, దాని మీద స్పెషల్ కవరేజీలు లేవు అంటే పేదవాళ్ళు అంటే, లేకపోతే ప్రభుత్వానికి మీడియా అమ్ముడుపోతే ఎలా ఉంటుందో కూడా ఈ వెలుగుమట్ల ఇన్సిడెంట్ మనకి చూపిస్తోంది. పిడికెడు మంది కమిటెడ్ జర్నలిస్టులు సోషల్ మీడియా ద్వారానే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత పొలిటికల్ మూమెంట్ బిల్డ్ అయింది. పొలిటీషియన్స్, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అక్కడికి పెద్ద ఎత్తున వెళ్ళాయి. చివరికి పట్టాల పంపిణీ దాకా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లిన క్రెడిట్ ధర్మస్వరాజ్ పార్టీ, విశారదన్ మహారాజ్ అండ్ తెలంగాణ జాగృతి కవిత వీళ్ళకి దక్కుతుంది. బాధితులతో కలిసి వీళ్ళు భారీ ధర్నా చేశారు. ఖమ్మంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి కొంతమందికి తప్పదు అనేలాగా 311 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేసింది. ఈ పట్టాలు పంచిపెట్టిన తర్వాత ఈ బాధితుల్ని ఉంచిన అంబేద్కర్ భవన్ బయట ఎంత హృదయ విదారక పరిస్థితిలో ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మార్చి 11వ తేదీ ప్రభుత్వము పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది కదా. ఆ కార్యక్రమం చూస్తే మనం ఆశ్చర్యపోతాం.
ఎందుకో తెలుసా? ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ 3 ఖమ్మం జిల్లా మంత్రులు హాజరయ్యి మార్చి 11వ తేదీన ఖమ్మంలో 311 మంది వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం తరఫున ఇంటి పట్టాలు ఇచ్చి మీకు ఇదే స్థలంలో ఇందిరం ఇల్లు కట్టిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ 3లో ఏ ఒక్కరి స్వప్రయోజనాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? మా పేటెంటే పేదోడు, వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మంలో పాతుకుపోయి పేదల ఓట్ల మీదనే ఎదిగిన ఈ లీడర్స్ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాలు వీళ్ళు కాపాడుతున్నట్టు? ఈ ల్యాండ్ మీద వీళ్ళ ప్రయోజనాలు లేదు అని చెప్పి వీళ్ళు నిరూపించుకుంటున్నారా? ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగి చేసిన నేరానికి ఎవరు శిక్ష అనుభవించాలి? ఈ 3 మంత్రుల, వీళ్ళకంటే పైన ముఖ్యమంత్రి, లేకపోతే ఎప్పట్లాగే బలుపశువులుగా మారే వీళ్ళని రంగంలోకి దించిన అధికారులు, అక్కడుండే పోలీసుల? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జామ్స్ టైంలో ఈ కూల్చివేతలు జరిగాయి. అక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళలో వందలాది మందికి చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఆ కూల్చివేత జరిగిన ప్లేస్లో ఎక్కడ చూసినా పుస్తకాలు పడి ఉండడం చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇలా ఒక ప్రభుత్వం ఒక్క చర్యతో వందలాది మంది పిల్లల చదువుల్ని, వాళ్ళ భవిష్యత్తును కూడా రోడ్డును పడేసినట్టు కాదా? పేదవాడికి ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలపు కళ. ఒక విద్యార్థికి పరీక్ష అనేది ఏడాదంతా పడ్డ కష్టం. 1 గంటలో ప్రభుత్వం మొత్తం కూడా కూల్చేసింది. జరిగిన ఈ ఘోరానికి సమాధానము, ప్రాయశ్చిత్తము జస్ట్ కొంతమందికి పట్టాలు ఇవ్వడమా? నిజంగా పేదల కోసమే పనిచేస్తుంటే జరిగిన ఘోర తప్పిదానికి బాధ్యత వహిస్తూ ఖమ్మం మంత్రులు రాజీనామా చేయాలి, కనీసం రెవెన్యూ మంత్రి అయినా సరే రాజీనామా చేయాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలి కదా అని చెప్పి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. కనీసం వెలుగుమట్ల బాధితుల పట్ల సానుభూతి కూడా లేదు. ఇది కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఇండ్లు కూల్చేస్తే, వాళ్ళు ఇంతగా రోడ్డును పడితే, వాళ్ళలోనే మళ్ళీ కొంతమందిని తీసుకొని వచ్చి పట్టాలు ఇస్తే ఎవరు బాధ్యత తీసుకోకపోవడం ఏంటి? సో ఏ బాధ్యత తీసుకొని ప్రభుత్వాలకు ప్రజాప్రభుత్వాలుగా చెప్పుకునే అర్హత ఉంటుందా? ఇది మనమందరం కూడా అడగాల్సిన ప్రశ్న. జనం ఏదైనా చిన్న తప్పు చేసినా, లేకపోతే కొన్నిసార్లు తప్పే చేయకపోయినా కూడా కేసులు నమోదైపోతాయి. సేమ్ ఇక్కడ వెలుగుమట్లలో కూడా కొంతమంది వాయిస్ రైజ్ చేసి వాళ్ళ ప్రశ్నల్ని వాళ్ళు అడిగారు, గవర్నమెంట్ని నిలదీశారు, జనాన్ని అక్కడ మొబిలైజ్ చేశారు, మన డిమాండ్ల కోసం, మన హక్కుల కోసం మనం ముందుకెళ్దాము అని చెప్పి ప్రోత్సహించారు అని చెప్పి వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదంటారు. సో ఎంత అన్యాయం ఇది! అంటే బాధితుల్లో కూడా మళ్ళీ ఏరువేత. ఏ తప్పు చేయకపోయినా, లేకపోతే ఏమన్నా ఆరోపణలు వచ్చినా కొంతమందిని అరెస్ట్ చేసి లాకప్లో పడేసి చచ్చేదాకా లాఠీకి పని చెప్పే ఎన్నో ఘటనలు మనం చూస్తుంటాం. అలాంటిది 700 ఇళ్లను ప్రభుత్వం అక్రమంగా కూల్చేస్తే, ఆ అక్రమాన్ని ఇప్పటికీ ఒప్పుకోకుండా వాళ్ళకి పట్టాలిస్తే ప్రభుత్వానికి ఏ శిక్ష వేయకూడదా ప్రజలు? ఇలాంటి ప్రభుత్వం శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటుంది? ప్రభుత్వాల మీద ఎవరు చర్యలు తీసుకోవాలి ఇలాంటివి జరిగినప్పుడు? అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటికిప్పుడు ప్రజలు ఏ చర్యలు తీసుకొని నిస్సహాయ స్థితిలో బాధితుల స్థానంలో ఉండొచ్చు. కానీ వెలుగుమట్ల కూల్చివేతల గాయం అంత తేలిగ్గా అయితే మర్చిపోయేది కాదు, మానిపోయేది కాదు. సో ఇది ఒక రాచపుండులాగా మారుతుంది. ఎవరైతే ఈ గాయం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా గట్టి పనిష్మెంట్ ఇచ్చేలాగా ప్రజల నిర్ణయం ఉంటుంది. మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి. అండ్ ఓవరాల్గా ప్రభుత్వం యాక్షన్ మీద, ప్రభుత్వం ఇచ్చిన పట్టాల మీద వాటిని చూస్తే మీకేమనిపించింది కామెంట్ చేయండి.